ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే సినిమా చూస్తున్నాను. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ ప్రేమ గొప్పదా అమ్మాయి ప్రేమ గొప్పదా అని చెప్పేసి అనిపించింది. కానీ నాకు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అమ్మాయి ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. అమ్మాయి ఏంటంటే మామూలుగా టైంపాస్కి చిట్ చాట్ కోసము మామూలుగా తన అవసరాల కోసము వాడుకొని వదిలేస్తుంది. ఏంటంటే అమ్మ అలాంటిది కాదు. నవమాసాలు మోసి కని పెంచి ఏంటంటే జన్మనిస్తుంది కాబట్టి అమ్మ ప్రేమ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ మాత్రం నిజంగా గుండెల్ని పిండి పడేసింది భయ్య. ఏంటంటే అసలు యాక్చువల్గా టీనేజ్లో లవ్ చేయడం అనేది కాదు మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం కెరియర్ సెట్ చేసుకోవాలి. ఒక కెరియర్ అనేది సెట్ చేసుకోవాలి. మనం ఏంటి, మన కెరియర్ ఏంటి, మన స్టడీస్ ఏంటి అనేది చూసుకోవాలి అనే నెపంతో ఒక మంచి గ్రేట్ మెసేజ్తో చాలా కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా చూపించారు భయ్య. నిజంగా మన డైరెక్టర్ శ్రీనాథ్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. అండ్ హీరోయిన్ గారు హీరో గారు ఏంటంటే కొత్త యాక్టర్స్, కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంట్రెస్టింగ్ అనిపించింది. సీన్కి ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఇంకోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే నేను చదివింది కూడా గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను భయ్య. ఏంటంటే అప్పుడు మేము ఫ్రెండ్స్తో చేసే కొన్ని ఫన్ ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ ఏంటంటే కళ్ళకు కట్టినట్టుగా అనిపించినాయి. నేనే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా అనే ఫీలింగ్ వచ్చింది. నిజంగా ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల. థియేటర్లో ఎవరు కూడా మిస్ కాకండి భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలు, మెయిన్గా 10th అయిపోయి ఇంటర్కి ఎంటర్ అయ్యే పిల్లలు మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ కావద్దు. నిజంగా మూవీ చాలా బాగుంది. కామెడీ ఎలివేషన్స్, ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎలివేషన్స్ భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించడం వల్ల అతను ఏం కోల్పోయిండు, అతను ఏం నష్టపోయిండు, అతని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఏ విధంగా నష్టపోయిండు అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈయన ప్రేమించి తర్వాత ఏమో చనిపోవటం ఉన్నది చూసారా, అది చాలా బాగుందండి. న్యాచురల్గా ఉంది. అందరూ సినిమా చూస్తే చాలా బాగుంటుంది అనమాట. సార్ హైలైట్స్ ఆయన ప్రేమించడం, ప్రేమ ఎవరైనా ప్రేమిస్తారు. ముందర సెటిల్ అయిపోయిన తర్వాత మనిషి అదే ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రేమించాలి అసలు. కానీ న్యాచురల్గానే ప్రేమ పుడుతుంది కనుక ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆవిడ మోసపోయాడు. మోసపోయిన తర్వాత ఆయన ఏండ్రిని తాగవలసి వచ్చింది, తాగాడు. సినిమా చాలా బాగుందండి.